మూడవది మూడవది పాప సంకీర్తనం. అప్పుడు దివ్య ప్రసాదం స్వీకరించాలంటే కంపల్సరిగా ప్రతి ఆదివారం పాప సంకీర్తనం చేసేవాళ్ళు ఉండేవారు. తరువాత నెలకొకసారి, 15 రోజులకు ఒకసారి. ఇప్పుడు అది లేదు. ఈ కరోనా పుణ్యవాని పాప సంకీర్తనం అంటేనే మర్చిపోయాం. గురువు కూర్చున్న పాప సంకీర్తనం దగ్గర మనం రావటానికి సిగ్గుపడుతూ ఉన్నాం. ఆయన మన గురించి ఏం చెబుతాడో. చచ్చే వరకు గురువు నువ్వు గురువుతో చెప్పటము లేదు. యేసు ప్రభువుతోనే స్వయముగా ప్రభువే స్వయముగా అన్నారు కదా, మీరు ఎవరి పాపములైతే క్షమిస్తారో అవి క్షమించబడని ప్రభువే ఇచ్చిన వాగ్దానము కథోలిక శ్రీసభలో మనము పాటిస్తూ ఉన్నాం. అవునా, ఈ రోజున నీవు నేను వింటున్న వాక్యమును బట్టి ప్రభువుని స్వీకరించాలి అంటే యోగ్యమైన విధముగా స్వీకరించాలి.